హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ టమాటా. అది ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ నేను ఒక గిన్నెలో కొన్ని మిల్ మేకర్ తీసుకొని దాన్ని ఒక 2 times వాష్ చేయాలండి. వాష్ చేశాక ఒక గ్లాస్ వాటర్ తీసుకొని గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టాలండి. 2-3 minutesలో అవి మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయ్యాక అవి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒక ఉల్లిగడ్డ, 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 5 టమాటాలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడయ్యాక ఒక పావు ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి గోలిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసుకోవాలి. అవి గోలిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అవన్నీ మంచిగా గోలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మంటని సిమ్లో పెట్టుకొని టమాటాని ఉడికించుకోవాలండి. టమాటా కొంచెం ఉడికిన తర్వాత ఉడికించుకున్న మిల్ మేకర్ని ఒక స్పూన్తో తీసుకొని వేసుకోవాలి. గిన్నెలో వేసుకున్నాక మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. అవి కొంచెం ఉడికిన తర్వాత నేను 2 స్పూన్ల కారం, 1 స్పూను ఉప్పు వేసుకున్నాను. మీరు తినే స్పైసీ బట్టి దాన్ని బట్టి కారం వేసుకోండి. అవి మంచిగా పట్టేంతవరకు 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి స్మెల్ ఎంత బాగా వస్తుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలకి మిల్ మేకర్ టమాటా అంటే చాలా ఇష్టము. వాళ్ళకి యాక్చువల్గా మిల్ మేకర్ అంటే తెలియదు. ఈ పీసెస్ చూస్తే చికెన్ పీసెస్ లాగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చికెన్ పీసెస్ అనుకొని తింటారు ఇష్టంగా. సో మీ పిల్లలు కూడా ఎవరైనా తినకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా ఉందండి మెథడ్. లాస్ట్కి కొంచెం ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.